హలో సినిమా మిత్రులారా! ఈరోజు ఈటీవీ విన్‌లో 2 అవర్స్ 27 మినిట్స్ రన్ టైమ్‌తో 'రాస్యం ఇదం జగత్' అనే మూవీ స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ వీకెండ్‌కి ఈ మూవీని చూడొచ్చా? లేదా? అనేది మన రివ్యూలో చూద్దాం. ముందుగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. స్టోరీ లైన్ ఏంటంటే ఒక కపుల్ యూఎస్‌లో జాబ్ మానేసి ఇండియాకి తిరిగొచ్చేద్దాం అనుకుంటారు. కానీ వచ్చే ముందు ఫ్రెండ్స్‌తో ఫారెస్ట్‌లో ఒక ట్రిప్ ప్లాన్ చేస్తారు. సో నైట్ స్టేయింగ్ కోసం అడవిలో ఒక ఫార్మ్ హౌస్‌కి వెళ్తారు. అయితే అక్కడ వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ ఏంటి? ఆ ఫార్మ్ హౌస్‌లో ఏం జరిగింది? అక్కడ నుండి వీళ్ళు బయట పడ్డారా? లేదా? అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇక పాజిటివ్స్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్‌లీ కాన్సెప్ట్ బాగుండింది. మల్టీ డైమెన్షనల్ కాన్సెప్ట్స్ మన ఇండియన్ మూవీస్‌లో చాలా తక్కువ. మల్టీ డైమెన్షనల్ కాన్సెప్ట్‌ని మైథలాజికల్ రిఫరెన్సెస్‌తో బ్లెండ్ చేస్తూ కొన్ని ఇంట్రెస్టింగ్ మూవ్‌మెంట్స్‌ని ప్రిపేర్ చేసుకున్నారు. ముఖ్యంగా సినిమా ఇంట్రో సీన్ చాలా బాగుండింది. ఒక కొత్త సినిమాని చూడబోతున్నాం అనే ఎక్సైట్‌మెంట్ వచ్చింది. అలానే సినిమాలో ఈ కాన్సెప్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేసిన సీన్ చాలా క్యూరియస్‌గా అండ్ మిస్టీరియస్‌గా అనిపించింది. ఒక రకంగా హారర్ ఫీల్ కూడా వచ్చింది. ఆ ఇంట్రడక్షన్ సీన్ తర్వాత నుండి ఒక 40 మినిట్స్ చాలా గ్రిప్పింగ్‌గా వెళ్ళింది మూవీ. ఆ 40 మినిట్స్‌లో మంచి థ్రిల్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇంటర్వెల్ ఎపిసోడ్ ఫ్రెష్‌గా అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత డెజావూ ఎపిసోడ్స్ బాగున్నాయి. ఇక సైన్స్ అండ్ మన మైథలాజికల్ రిఫరెన్సెస్‌తో క్రియేట్ చేసిన కాన్ఫ్లిక్ట్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇక టెక్నికల్‌గా చెప్పాలంటే వాళ్ళ దగ్గరున్న బడ్జెట్‌లో అన్ని యాస్పెక్ట్స్ నుండి మంచి అవుట్‌పుట్‌నే ఇచ్చారు. ఇప్పుడు ఇక నెగెటివ్ స్టార్ట్ చేస్తే మూవీ ఇనీషియల్ పోర్షన్స్ అంటే ఫస్ట్ 10 మినిట్స్ తప్పించి ఒక 1 అవర్ కంటిన్యూయస్‌గా బోరింగ్‌గా వెళ్ళిందండి. అంటే సీన్స్ అన్నీ క్యాజువల్‌గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక పాయింట్‌లో ఇదేంటబ్బా! ఇంత ఫ్లాట్‌గా వెళ్తుంది అని అనిపించింది. లవ్ ట్రాక్ అంత ఇంట్రెస్టింగ్‌గా ఏం అనిపించలేదు. మల్టీ డైమెన్షనల్ కాన్సెప్ట్ ఇంట్రడక్షన్ వరకు సినిమా అసలు ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. ఒక మంచి కాన్సెప్ట్‌ని పెట్టుకున్నప్పుడు డైరెక్ట్‌గా కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోవాల్సిందే. సినిమాలో ఒక 40 మినిట్స్ మినహాయించి మిగతా మూవీలో చాలా స్లో ప్రొసీడింగ్స్ ఉంటాయి. అంటే ఆ స్లో ప్రొసీడింగ్స్‌లో ఏమైనా ఎక్కువ డీటెయిలింగ్ ఇస్తారా అంటే కాదు. బేసిక్ లెవెల్‌లోనే డీటెయిల్స్ ఉంటాయి. కానీ చాలా స్లోగా చెప్తారు. ఐదర్ ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వాల్సింది ఆర్ క్రిస్ప్‌గా అయినా చెప్పాల్సిందే. సస్పెన్స్ ఎలిమెంట్ అండ్ థ్రిల్ ఫ్యాక్టర్‌ని కూడా కొన్ని ఎపిసోడ్స్‌లో సీరియస్‌గా మెయింటైన్ చేయలేదనిపించింది. ఇంకా కాన్వర్సేషన్స్ కూడా బోరింగ్‌గా ఉంటాయి. కాన్సెప్ట్ ఎంత బాగున్నా స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్‌గా లేకపోతే ఎంగేజ్ చేయలేరు. ఈ సినిమాలో కూడా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడమే మేజర్ మైనస్. సినిమాలో ట్విస్ట్‌లన్నీ ప్రిడిక్టబుల్‌గా అనిపించాయి. అంటే తీసి పాడలేం కానీ ఆల్రెడీ చూసిన ట్విస్ట్‌లానే అనిపించాయి. స్టోరీ నరేషన్‌లో కొంచెం క్లారిటీ మిస్ అయినట్టు అనిపించింది. అంటే వాళ్ళు చెప్పాలనుకున్న కాన్సెప్ట్‌ని కంప్లీట్‌గా చెప్పారనిపించలేదు. మూవీలో ఫైట్స్‌ని నేచురల్‌గా ప్రెజెంట్ చేయాల్సిందే. కానీ సినిమాటిక్‌గా ప్రెజెంట్ చేయడం వల్ల కొంచెం ఆడ్‌గా అనిపించింది. ఇంకా సినిమాలో అందరూ డీసెంట్ పెర్ఫార్మన్సెసే ఇచ్చారు. సో, ఫైనల్‌గా ఈ సినిమా గురించి చెప్పేదేంటంటే మంచి కాన్సెప్టే కానీ కంప్లీట్‌గా ఎంగేజ్ చేయలేకపోయారు. ఇట్స్ అన్ ఓకే వాచ్. చూసేది ఓటీటీలోనే కాబట్టి యూనిక్ కాన్సెప్ట్ కోసం ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి.